జస్ట్ ఇంకా ఒక 1.5 కిలోమీటర్ దాకా అయితే ఉంది. మేమైతే అర్లీ మార్నింగ్ వచ్చినాను. నేనైతే ఫ్రంట్లో ఉన్నామన్నమాట. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఉండడం వల్ల ఫ్రంట్లో వెళ్ళే వాళ్ళు కొంచెం అట్లా ర్యాష్గా డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్ అయితే అవుతున్నాయి. అది చేస్తున్నాం. ఇప్పుడు చూడండి అందరు కొందరు అయితే వస్తున్నారు కదా, వాళ్ళైతే చెప్తున్నారు అనమాట ఆల్రెడీ ఫుల్ స్నో అవుతుంది అనేసి. ఇప్పుడైతే మేమైతే స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం అనమాట. చిన్నగా ఇల్లులందుకు ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ టైప్ అలా అయితే ట్రీస్ అయితే ఉన్నాయి. మేమైతే ఇక్కడ కిందకి వచ్చేసాం. అది చూడండి స్నో అయితే వెళ్ళిపోతుంది కానీ బట్ క్లియర్ అయితే అవుతుంది కానీ ఆ వ్యూ పాయింట్ మేము అనుకున్న వ్యూ పాయింట్ అయితే రాలేదు. ఇంత నుంచి వ్యూ ఎంత బాగుందో ఇది చూడండి. బైక్స్ కార్లు ఇవన్నీ పార్కింగ్ చేసేది అన్నీ ఎంత బాగుంటుంది చూడండి. మా బైక్ అయితే అక్కడ బ్లూ రేక్ లో పడుతుంది కదా రైట్లో, ఆ బ్లూ రేక్ పక్కన చెట్టు ఉంది కదా, ఆ చెట్టు కింద అయితే ఉంది అనమాట మా బైక్. ఓకే పర్లేదు బాగా వేసినాను అర్థమే అందరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే అర్లీ మార్నింగ్ అయితే బయలుదేరాం అనమాట. నైట్ అంతా స్టే చేసినాం కదా ఇక్కడ మేమైతే జస్ట్ అలా తిరిగామన్నమాట నైట్ అంతా. అంటే రూమ్ అందుకు తీసుకోలేదు. ఇప్పుడైతే అర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయితే అయ్యాం. ఇప్పుడైతే జస్ట్ ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 6 o'clock అనమాట. ఇక్కడైతే ఇంకా సన్ రైజ్ అయితే ఏం రాలేదు. ఇంకా అక్కడ నందిల్స్ పైన అయితే ఏమొస్తుందో తెలియదు అనమాట. ఇక్కడ చూడండి అందరూ ప్రతి ఒక్కరు నందిల్స్కి అయితే వెళ్తున్నారు అనమాట. మేమైతే ఈ ట్రాఫిక్ అంతా దాటేసుకొని మేమైతే స్టార్టింగ్ అయితే ఉన్నాం అనమాట. ఇప్పుడు చూడండి ట్రాఫిక్ అయితే ఏం లేదు, మేమైతే ముందుకు వచ్చి ఉన్నాం అనమాట. అంటే ఇంకా స్టార్టింగ్ ఇది ఈ గేట్ తెడిస్తే ఇంకా మేము వెళ్తాం అనమాట. స్టార్టింగ్లో మేమే ఉన్నాం. బట్ ఇప్పుడు చూడండి ఎంతమంది చేసినారో. ఇంకా మొత్తం అనమాట ఇదే క్యూ, అంటే ఇదే లైన్ జస్ట్ ఇంకా ఒక 1.5 కిలోమీటర్ దాకా అయితే ఉంది. మేమైతే అర్లీ మార్నింగ్ వచ్చినాను. నేనైతే ఫ్రంట్లో ఉన్నామన్నమాట. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఉండడం వల్ల ఫ్రంట్లో వెళ్ళే వాళ్ళు కొంచెం అట్లా ర్యాష్గా డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్ అయితే అవుతున్నాయి. అందువల్ల మేమైతే ముందే అయితే భయం. చూడండి ఇప్పుడు మేము స్టార్ట్ అయిందన్న మేము ముందే అయితే వెళ్తున్నాం అనమాట. అందరికన్నా ముందు మేము ఉండడం వల్ల సేఫ్గా మేమైతే వెళ్తున్నాం. ఎప్పుడైనా కానీ మీరు ఒకవేళ రావాలనుకుంటే కనుక కొంచెం అర్లీ మార్నింగే లేచి కొంచెం ముందు వెళ్ళడానికి అయితే ట్రై అయితే చేయండి. ఎందుకంటే వెనకాల వెళ్ళేటప్పటికి వెనకాల అయితే చాలా మంది అయితే ఉంటారు. అంతమందిలో ఆ బైక్ అనమాట డ్రైవ్ చేయడం చాలా కష్టంగా అయితే ఉంటుంది. అందువల్ల ఆ ఉద్దేశంతో మేమైతే ముందే స్టార్ట్ అయితే అయ్యామన్నమాట. ఇప్పుడైతే ఇక్కడైతే కొందరు అంటే కార్ వాళ్ళు ఉంటారు కదా, కార్లు అయితే సైడ్ పార్కింగ్ అయితే ఉంటాయన్నమాట. చాలా లేట్ అయితే అవుతుంది. మీరు కావాలంటే ఒక షార్ట్ వీడియో పెట్టిన ఆ షార్ట్ వీడియో అయితే చూడండి, అర్థం మీకు అయితే తెలుస్తుంది. ఆ కార్లోనే వాళ్ళు కార్ అంటే ఒక్కొక్క బైక్లన్నీ వెళ్ళిన తర్వాత కార్లో పంపిస్తారనమాట 1 by 1. సో ఆ కార్లో వెయిట్ చేసే వాళ్ళు వెయిట్ చేయకుండా కొంచెం పైకి వచ్చేసి ఇక్కడ ఆటోలు అండ్ టూరిజం బస్సులు అయితే ఉంటాయన్నమాట గ్రీన్ కలర్వి. దాంట్లో ఈ నందిల్స్ పైకి అయితే వస్తున్నారు. అంటే దాంట్లో సపరేట్ ఛార్జ్ చేస్తే ఇచ్చేస్తారు. ఇంకా మేమైతే ఇప్పుడైతే స్టార్ట్ అయితే అయ్యాం కదా. ఇక్కడ చూడండి మేము కొంచెం పైకి వస్తేనే ఇంకా అయితే స్నో అయితే స్టార్ట్ అయిందనమాట. మేము పోయినసారి వచ్చినప్పుడు అంటే స్నోఫాల్ అయితే జరిగిందనమాట. మొత్తం అంటే రెయిన్ టైప్లో అయితే పడింది. మొత్తం మా హెల్మెట్లు అనేది తడిచిపోయినాయి, అంటే మా జాకెట్లు అనేది తడిచిపోయినాయి. ఇప్పుడైతే మేము ఫుల్ ప్రాపర్గా వచ్చామన్నమాట. మీరు ఒకసారి ఈ ఛానల్ అయితే ఓపెన్ చేయండి. ముందు వీడియోలో వచ్చేసి ముందు నంది హిల్స్ వీడియో వచ్చేసి ఆ వీడియోలో మేమైతే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చామన్నమాట నంది హిల్స్కి. అంటే అందరం టీషర్ట్లతో అలా అయితే వచ్చేసినాం. చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ అనమాట. అప్పుడున్నంత థ్రిల్ ఇంకా లైఫ్లో లేదనమాట ఫస్ట్ టైం. అందుకని ఇప్పుడు ఆ థ్రిల్తో ఇప్పుడైతే మేమైతే వచ్చేసినాం. ఇప్పుడు పక్కన ఒక ఆయన జాగింగ్ అయితే చేసుకుంటూ వస్తున్నాడు. ఇంకా మేము పైకి వెళ్ళే కొద్దీ అంటే స్నో ఎక్కువ అయితే అవుతుంది అనమాట. మొత్తం మంచు అయితే వచ్చేసింది. అలానే ఫ్రెండ్స్ సారీ, నేను ఈ నంది ఆఫ్టర్ బెంగళూరు పార్ట్ 1 వీడియోలో నేను నగిరి అని చెప్పిన అనమాట. సారీ, నేను అంటే తిరుపతి సైడ్ నగిరి అదైతే గుర్తుకు వచ్చేసింది వీడియో చెప్పడంలో, అంటే డబ్బింగ్ చెప్పేటప్పుడు. అది వచ్చేసి కదిరి అనమాట. సారీ బై మిస్టేక్ చెప్పేసిన, మీరు అడ్జస్ట్ అయితే కండి. ఇప్పుడు చూడండి ఈ కరువుస్ ఉన్నాయి కదా, ఈ కరువుస్ తిప్పేటప్పుడు చాలా జాగ్రత్త అనమాట. ఇది చూడు, ఇది ఇక్కడ ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే డ్రైవ్ చేస్తున్నాడు. అది రాంగ్ రూట్ అనమాట. అంటే సైడ్ ఎక్కించడం వల్ల బండి అయితే స్లో అయితే ఎక్కుతుంది. కొన్నిసార్లు ఎక్కువ అనమాట. ఒకసారి మనం 2వ గేర్ అలా ఉంటాయి కనుక. ఇది చూడండి టాప్ వ్యూ అనమాట. అంటే టాప్ వ్యూ అంటే సారీ డౌన్ వ్యూ. ఇలా తీయాలనేసి ఒక యాంగిల్ అయితే తీసిన. మెయిన్గా చెప్పేది ఏంటంటే కరువుస్ అయితే లాంగ్ తీసుకోండి. ఇప్పుడు మా అర్లీ మార్నింగ్ కాబట్టి వచ్చే పనులు అయితే ఏమి ఉండవు. కరువుస్ వచ్చేసి ఈ ఘాట్ మొత్తం కొంచెం లాంగ్ కరువుస్ అయితే తీసుకోండి, చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే మీకు ఎందుకు చెప్తున్నట్టు నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయితే చేసిన అనమాట. ఇది ఇక్కడ చూడండి ఇప్పుడు లాంగ్ తీసుకున్నాం కదా, ఇలా లాంగ్ అనమాట. ఏదో రేర్ అప్పుడప్పుడు అయితే వస్తుంది. కొంచెం హారన్లు ఇండికేటర్లు అందుకు వేసుకుంటూ కొంచెం నీట్గా అయితే డ్రైవ్ అయితే చేయండి, సేఫ్గా అయితే డ్రైవ్ చేయండి. మేమైతే సేఫ్గా అయితే వెళ్తున్నాం. 50-30 ఆ స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నాం. బాగుంటే కనుక 50 అయితే వెళ్తున్నాం, లేదా నార్మల్గా ఉంటే కనుక 30 అలానే మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి అందరు కొందరు అయితే వస్తున్నారు కదా, వాళ్ళైతే చెప్తున్నారు అనమాట ఆల్రెడీ ఫుల్ స్నో అవుతుంది అనేసి. ఇప్పుడైతే మేమైతే స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా ఇక్కడ నుండి అయితే ఇంకా జస్ట్ అందరూ బైవాక్ అయితే వెళ్ళాలన్నమాట. బైక్లో అయితే పార్క్ చేసి కొందరైతే మమ్మల్ని అయితే ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తున్నారు. మేమైతే నిదానంగా వెళ్తున్నాం. ఇది చూడండి ఆడికి మాకు ఇప్పటికే అనిపిస్తుంది అనమాట. మా హెల్మెట్ నుండి అయితే వాటర్ అయితే కారుతున్నాయి, అంటే వాటర్ డ్రాప్స్ అయితే వస్తున్నాయి.
లైక్ ఎలా అంటే అంటే రెయిన్ పడుతున్నట్టు అనమాట. కానీ అదంతా రెయిన్ కాదు, జస్ట్ స్నో అనమాట. అలా అయితే పడుతుంది. ఇప్పుడైతే చూడండి అక్కడ అది ఇక్కడ రైట్లో అందరు ఉన్నారు కదా జనాలు, అక్కడైతే టికెట్లు అయితే తీసుకోమంటారు. టికెట్ టోకెన్ తీసుకొని పైకి అయితే వెళ్ళాలి అనమాట. అంటే బైక్ అలా ఇస్తారు. బైక్ ఒక 1 బైక్ + 2 పర్సన్స్ అనమాట. ఆ టైప్లో అయితే తీసుకోవచ్చు టికెట్లు. అదొక్కడ నేనైతే టికెట్ అయితే తీసుకొచ్చిన. టికెట్ తీసుకొచ్చేసరికి మా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నామంటే లేడు. అది అక్కడైతే మనమైతే వెళ్ళాలి. మా ఫ్రెండ్ కోసం అయితే ఎదురాడుతున్నాను అనమాట. ఎట్లా వెళ్ళిందో నాకైతే అర్థం కాదు. నా బండి సైడ్ చూస్తే బండి కాడ లేడు. అది అక్కడ చెట్టు కాడితే బండి పెట్టినా లేడు. ఇక్కడ మొత్తం చూస్తున్నా అసలు ఎక్కడే అసలు అర్థమే కాదు ఎట్లా వెళ్ళిపోయిండో. పోయినసారి అంతే, ఇంతకుముందు వచ్చినప్పుడు విష్ణు అనిల్ అనమాట, వాళ్ళిద్దరు మిస్ అయితే అయిపోయినారు. అది అక్కడ చూడండి, అక్కడెక్కడో నా బండి ఏదో అక్కడ ఉంది, ఆడేదో అక్కడ పోయి చెట్టుకి అది ఉన్నాయి కదా అవి రేకులు, అక్కడైతే ఉన్నాడు అనమాట. వాన పడుతుంది, అదే స్నో రెయిన్ పడుతుంది అనేసి అక్కడ పోయి ఉన్నాడు. వీడి వల్ల హెల్మెట్లు అందరూ తీసుకొస్తున్నాడు అనమాట. నేనైతే అట్లా అయితే కొంచెం అయితే అడిచినా ఇక్కడ ఉన్నా అంటే అక్కడికి వెళ్ళాం అనేసి. మళ్ళీ మేమైతే ఇంకా హెల్మెట్లు అయితే అక్కడనే పెట్టేసి బండికి కనిపించేసినమాట. ఎవరు తీసుకోరు మ్యాక్సిమం, అందరు చాలా మంది భయపడి తీసుకువెళ్తుంటారు. నేనైతే పోయినసారి అక్కడే పెట్టేసిన, ఇప్పుడు అట్లా వేసిన. మా ముందు చూడమా హెల్మెట్ అయితే పెట్టుకుంది. ఇప్పుడు అయితే టికెట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయితే అయిపోయినాం. బైకులు చూడండి ఇక్కడ కింద అందరు పార్కింగ్ అనమాట. చాలా మంది వస్తారు వీకెండ్. అందులో మేము సండే వెళ్ళినాం. ఇక్కడ నుంచి బైవాక ట్రక్కింగ్ అనమాట. ఇక్కడ నుంచి అయితే స్టెప్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మామిడి చెట్టు టైప్ అలా అయితే ఉందనమాట. కింద అన్ని మామిడికాయలు అయిపోయినాయి. అంటే అలానే ఉంది కానీ అది బట్ మామిడి చెట్టు కాదంట. నేనేమో మామిడి చెట్టు అనుకున్నా. లెట్స్ ఇంకా ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయితే అవుతారు అనమాట. కొందరు అయితే ఇక్కడ నుంచి అయితే పరిగెత్తుంటారు, కానీ వాళ్ళు పరిగెత్తే వాళ్ళందరికీ తెలియదు అనమాట. అక్కడ నేను ముందు ఒక రీల్ తీసుకున్నాను అనమాట, షార్ట్ రీల్. అక్కడ మంచిగా అయితే వచ్చేసింది ఆ వ్యూ పాయింట్. ఇంకా ఇక్కడ నుండి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ డిస్టెన్స్ అయితే వెళ్తుంటారు. మెయిన్గా ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి బై ట్రక్కింగ్ అయితే ఉంటుంది. ఇటు సైడ్ మనకు లెఫ్ట్లో వచ్చేసి అంటే అది అంటే ఉంటాయి కదా బస్సులు ఆటోలు, ఇవి అట్లా వెళ్ళనీకి అనమాట. అది ఇక్కడికి కూడా ఉంటుంది, పైకి కూడా వాళ్ళకి. ఇక్కడ చూడండి అక్కడైతే ఫోటో షూట్ అందుకు మంచిగా తెస్తారనమాట. అలాంటివి అంటే గుడ్ సెట్ అయిపో అంటే కదా అలా మంచి డిజైన్గా ఉంటాయి అవి. ఫొటోస్ దిగనీకి అయితే బెస్ట్ అనమాట. అక్కడ బాగుంటుంది ఆ వ్యూ పాయింట్. ఇంకా మేమైతే ఆ వ్యూ పాయింట్ ఇవన్నీ ఏం చూసుకోకుండా డైరెక్ట్ ఇది ఇక్కడ ఈ వ్యూ పాయింట్ అన్ని మేమైతే ఏం చూడకోకుండా డైరెక్ట్ అయితే వెళ్తున్నాం అనమాట పైకి. అంటే సన్ రైజ్ ఏం మిస్ అయిపోతాం అనేసి. అక్కడ కొందరు అయితే రైట్లో వెళ్తున్నారు. మేము అవన్నీ ఏమైతే చూడలేదు, డైరెక్ట్ మేమైతే ఇక్కడ అనమాట. అది ఆ బస్సులు ఉన్నాయి కదా, ఈ బస్సులు అనమాట. ఈ బస్సులు, ఇది కారు, ట్యాక్సీలు ఇవన్నీ అయితే పైకి అయితే మనుషులు అయితే తెస్తాయి. అంటే బై టికెట్ అనమాట. అంటే టికెట్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ పైన అయితే టిఫిన్ సెంటర్ కూడా ఉంటుంది. ఇప్పుడు మయూరా ఓకే, ఇక్కడైతే ఉంటుంది. ఇక్కడైతే మేము దోశ ఇడ్లీ అందుకు తిన్నాం అనమాట. ఈ సేమ్ మేము ఇప్పుడు మీదే ఒకసారి ఛానల్ అయితే ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందు మెయిన్ నా ఛానల్లో ఇదే నందిల్స్ వీడియో పార్ట్ 1 అంటే ముందు వెళ్ళినది ఉంటుంది. ఆ నందిల్స్ సేమ్ ఇలానే అనమాట. ఇంకా ఎప్పుడు వచ్చినా ఇలానే. మేము అనుకున్నది ఒకటి నందిల్స్ కోసం. ఇక్కడ చూడండి అందరు ఇది ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్తో. అందుకు ఎప్పుడు వచ్చినా నందిల్స్ ఇలానే అనమాట. ఫుల్ స్నోతో ఉంది. ఏం అర్థం కాలే. బట్ ఏంటంటే నాకైతే ఒక్కటే కాన్ఫిడెన్స్ అయితే ఉందన్నమాట. మొత్తం నేను అనుకున్న చూసి వెళ్ళాలి అనేసి ఫిక్స్ అయిపోయినా అనమాట. అదొక కింద అందరు కూర్చొని ఆ సన్ రైజ్ వ్యూ పాయింట్ అయితే ఆ కింద నుంచి అయితే మంచిగా అయితే ఉంటుంది అనమాట. మేము అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాం. బట్ మెయిన్ ఏంటంటే మేము ఎప్పుడు వచ్చినా ఇలానైతే ఉందన్నమాట. చూడండి జస్ట్ సన్ అయితే అలా వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు. చూడండి అలా వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు. అయితే ఇక్కడ పక్కన చిన్న చైర్ టైప్ ఎలా ఉంటాయి మేము కూర్చున్నాం. ఇక్కడ కూర్చొని మేమైతే చూస్తున్నాం అనమాట. అట్లా సన్ అయితే వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఫుల్ వస్తే అంట క్లౌడ్స్ ఉంటాయి కదా, అవన్నీ మంచిగా అయితే అవ్వకూడతాయి. బట్ అంటే ఇప్పుడు ఏందో స్నో అయితే ఎక్కువ పడుతుంది. అందువల్ల ఇది చూడండి ఆ చిన్న పిల్లడు కొంచెంసేపు అయితే చూసి ఎంజాయ్ చేసినాడు. ఆ పిల్లడు అయితే మా దగ్గర వచ్చి వెళ్ళిపోయినాడు అనమాట. పిల్లడు వాళ్ళ ఫాదర్ని వాళ్ళ మమ్మీ అయితే అసలు దొరకకుండా తిరుగుతున్నాడు. అంటే సందుండ కూడా వెళ్తున్నాడు అనమాట. ఇక్కడ చూడండి కొద్దిసేపు ఎంటర్టైన్మెంట్ కోసం పంజాబీ వాళ్ళు అనమాట వీళ్ళు. కొద్దిసేపు వీళ్ళు కూడా బాగా అంటే ఆయన రీల్ చేసుకుంటా కొంచెం అలా క్రౌడ్ని మొత్తం ఆకట్టుకున్నాడు అనమాట. ఒక 2 మినిట్స్ అనుకోండి జస్ట్ అలా డ్యాన్స్ మొత్తం మంచిగా అయితే వేసిండు. ఓకే పర్లేదు, బాగా వేసినాను. అర్థమే అందరు విజిల్స్ అలా అయితే కొద్దిగా ఆయన అయితే అందరినైతే కొంచెం ఎంటర్టైన్మెంట్ అయితే చేసినాడు అనమాట. మాకు ఇది బోర్ కొట్టింది అనమాట. ఎందుకంటే మేము పోయినసారి వచ్చినప్పుడు వ్యూ పాయింట్ సేమ్ ఇలానే అది ల్యాండ్ అయినా కదా, ఆ కింద వాళ్ళందరూ చూస్తున్నారు కదా, అక్కడైతే క్లౌడ్స్ అన్నీ వెళ్ళిపోతుంటాయి అనమాట. ఆ వ్యూ పాయింట్ కోసం మేమైతే వెయిట్ చేస్తున్నాం. ఇంకా మేమైతే ఇప్పుడు మేము అర్లీ మార్నింగ్ వచ్చాము. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం అయితే 10 అబోవ్ అవుతుంది. కానీ మేము ఆ వ్యూ పాయింట్ చూడాలి అనేసి ఇక్కడైతే ఉన్నాం అనమాట వెయిట్ చేస్తూ. ఇంకా కొంచెం అయితే క్లియర్ అయితే అయిపోతుంది. లెట్స్ సీ. ఇంకా మేమైతే ఈ కిందికి వచ్చి చూడండి, ఆ కింద అవ్వబడుతున్నాయి కదా, కింద చిన్నగా
ఇల్లు అందుకు ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ టైప్ అలా అయితే ట్రీస్ అయితే ఉన్నాయి. మేమైతే ఇక్కడ కిందకి వచ్చేసినాం. అది చూడండి స్నో అయితే వెళ్ళిపోతుంది, కానీ బట్ క్లియర్ అయితే అవుతుంది, కానీ ఆ వ్యూ పాయింట్ మేము అనుకున్న వ్యూ పాయింట్ అయితే రాలేదు. ఎప్పుడు వచ్చినా ఇదే అప్సెట్ అవుతుంది అనమాట. చూడండి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఉన్నట్టున్నాయి అవి, బట్ కానీ అవి డ్రాగన్ ఫ్రూట్ అయితే కాదు. లెట్స్ సీ. ఇలా అయితే ఉంది నంది హిల్స్. ఇలా అదో అలా ఇవి వెళ్తున్నాయి కదా క్లౌడ్స్, అలా అయితే మంచిగా అయితే వెళ్తాయి అనమాట క్లౌడ్స్. బట్ ఇప్పుడైతే లేవు, ఎందుకు ఏదో క్లియర్ అవుతుంది, కానీ ఇంకా ఎప్పుడు వస్తాయి అవి. రెయిన్ పడే టైంలో ఏమైనా వస్తుందేమో. ఇక్కడ చూడండి ఆట ఎంత బాగా వేసినారో ఆ చెట్టుని మొత్తం, అంటే అవి కడ్డీలతో అలా అయితే తయారు చేసినారు అనమాట. లెట్స్ సీ. ఇప్పుడు లెఫ్ట్లో అయితే అదైతే ఉంటుంది, ఇక్కడ రైట్లో వచ్చేసి కొంచెం ఇది పార్క్ టైప్ అలా ఉంటుంది అనమాట. కొంచెం ట్రీస్ అన్ని మంచిగా అయితే కట్ చేసి అలా ఉంటుంది. ఇంకా రిటర్న్ అయితే అవుతున్నాం, ఎందుకంటే ఇంకా ఇప్పుడు మీకు చూపించినంత ఇంకా ఎప్పుడు ఇంకా అలానే ఉంటుంది అనమాట. లెట్స్ సీ. ఇంకా ఇది ఇప్పుడు ఈ స్టార్టింగ్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ మేము కూడా కొన్ని రీల్స్ అనేవి తీసుకొని ఇంక ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయినాం. ఇక్కడైతే ఎక్కువ ప్రీ వెడ్డింగ్ షూట్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, అంటే షూట్ చేసుకుంటారు ఎప్పుడు కెమెరామ్యాన్స్ వీళ్ళందరూ బాగుంటారు అనమాట. ఇక్కడ ఓన్లీ షూటింగ్ అందుకు చేస్తుంటారు. ఇప్పుడు అయితే స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసినాం. మీరు చూడండి, ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు అయితే ఎంత స్నో అయితే ఉన్నది, కింద అయితే క్లియర్ అయిపోయింది అనమాట. ఇంకా మేము ఆ కొండ పైన కదా హిల్ నంది హిల్స్ అనమాట, ఆ పైన మేఘాలని మా మీద వెళ్తుంటాయి కాబట్టి ఆ మంచు అలా అయితే మా మీద అయితే ఉంది. ఇక్కడ చూడండి మేము కింద వచ్చేసరికి చూడండి సన్ అయితే వచ్చేసిండు, మొత్తం అంతా పడుతున్నాడు, బట్ ఏంటంటే పైన అయితే లేడు. ఆ పైన లేని ఉందా ఆ క్లౌడ్స్ అన్ని మా మీద అయితే వెళ్తూ అదంతా స్నో టైప్ అయితే అవ్వబడుతుంది అక్కడ పైన, అంతకుమించి అయితే ఏం లేదు. ఇక్కడ చూడండి మొత్తం అంతా క్లియర్ అయితే అయిపోయింది, క్లియర్ అయిపోయి మంచి గ్రీనరీ ప్లేస్. అంటే ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనమాట, చాలా అయితే చాలా బాగుంటుంది. ఇదంతా చూడండి, చూడండి కింద నుంచి వ్యూ ఎంత బాగుందో. ఇది చూడండి బైక్స్ కార్లు ఇవన్నీ పార్కింగ్ చేసేది అన్నీ ఎంత బాగుంటుంది చూడండి. మా బైక్ అయితే అక్కడ బ్లూ రేక్ లో పడుతుంది కదా రైట్లో, ఆ బ్లూ రేక్ పక్కన చెట్టు ఉంది కదా, ఆ చెట్టు కింద అయితే ఉంది అనమాట మా బైక్. అంటే సేఫ్గా అయితే పెట్టేసినాం చెట్టు కింద. ఇక్కడ నుండి మళ్ళీ బైవాక్ అయితే కిందికి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా వెళ్ళే వాళ్ళు అయితే వెళ్తున్నారు, కొందరు అయితే ఏమంటున్నారంటే ఈ వ్యూ పాయింట్ చూసేది ఇప్పుడు కాదు బ్రో, ఈవినింగ్ అలా అయితే చూస్తారు అనేసి అంటున్నారు అనమాట. ఈవినింగ్ అలా అయితే ఉంటుంది అన్నమాట మంచిగా అని అంటున్నారు. ఏమో ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగ్ అయితే సన్ రైజ్ జోన్కి వెళ్తున్నాం, వీళ్ళందరూ సన్ సెట్ జోన్కి అయితే వెళ్తున్నారు అనమాట. కొందరు అంటే సన్ సెట్ అయితే బాగుంటుంది అంటున్నారు. ఆల్రెడీ కొందరు అయితే రిటర్న్ బ్యాక్ అయ్యే రిటర్న్ అయితే అయిపోతున్నారు. ఇంకా మేము కూడా వెళ్ళి రిటర్న్ అయితే అవుతున్నాం. చూడండి ఇది ఎగ్జిట్ పాయింట్, ముందు స్టార్టింగ్ ఎంట్రీస్ పాయింట్, ఇప్పుడు ఎగ్జిట్ పాయింట్. ఇక్కడ నుండి అయితే నేను డ్రైవ్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఎందుకంటే నిన్న వచ్చేటప్పుడు నిన్నటి నుండి ఎస్టర్డే బ్యాక్ మొత్తం విని అయితే డ్రైవ్ చేసినాడు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మొత్తం నేను డ్రైవ్ చేయాలి, ఎందుకంటే నేను ఎందుకు డ్రైవ్ చేసినామంటే నిన్న నైట్ కదా, పోలీసు వాళ్ళు అందుకు ఎవరైతే ఉండరు, అంటే ఏపీ దాటితే బెంగళూరుని అంత అయితే పట్టుకుంటారు. విన్నీకి అయితే లైసెన్స్ లేదనమాట. ఎల్ఎల్ఆర్ ఎక్కువ ఉంది, ఎల్ఎల్ఆర్ అప్లై చేసినాడు అనమాట. ఎగ్జామ్ అయితే పాస్ అయిపోయిండు, అదొకటి ఎల్ఎల్ఆర్ ఉంది. అయినా చెప్పచ్చు, బట్ ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి ఇప్పుడు నంది హిల్స్ ఈ కింద అయితే పక్క పోలీసులు ఉంటారు. అది ఎవ్రీ టైం నేనైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, పోలీసులు ఉంటారు, ప్రతి ఒక్క బైక్ చెక్ చేస్తారు. అయినా మాకే డబుల్ హెల్మెట్ ఉన్నాయి, మొత్తం మేమైతే సెక్యూరిటీతో వెళ్తున్నాం. మమ్మల్ని ఇదే మాపరు నాకు తెలుసు, అంటే ఆయన దగ్గర అన్నీ ఉన్నాయిలే, బండికి కూడా ఇన్సూరెన్స్, డైరెక్ట్ పొల్యూషన్ అన్నీ ఉన్నాయి. అందువల్ల ధైర్యంగా అయితే వెళ్తున్నా. అందుకని ఇప్పుడు ఈరోజు నేను తోలుతా అనేసి నేను తోలుతున్నాను అనమాట ఈ బెంగళూరు మొత్తం. ఇప్పుడు మళ్ళీ మేము ఇప్పుడైతే ఈ కిందికి వెళ్ళి డైరెక్ట్ ఈషా ఫౌండేషన్స్కి అయితే వెళ్దామనేసి అనుకున్నాం. లెట్స్ సీ. ఇంకా ఇక్కడ నుండి ఈషా ఫౌండేషన్స్కి అయితే వెళ్తున్నాం కదా, ఈ వీడియో మొత్తం పార్ట్ 3 అయితే అప్లోడ్ అయితే చేస్తా. అంతవరకు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్